నేను వెళ్లి భోజనం ఇచ్చి తనతో పాటు వస్తాను. మీరు భోంచేసేయండి. అలాగే. ఈ రోజు నా చేతిలో నీ చావుని ఎవ్వరూ ఆపలేరు. ఇది నిజం. ఈ నిజాన్ని గౌరీ అందరి ముందు ఎందుకు చెప్పలేకపోయిందో, ఏ పరిస్థితుల్లో ఇలా స్లిప్ రాసి పెట్టిందో తెలీదు. దీనికి కారణం కూడా ఆ కస్తూరి అయి ఉంటుంది. నిప్పులు మిగుతున్నట్టుంది. తాకితే కందిపోయేలా ఉండే నా సహస్ర ఈ నిప్పుల్ని ఎలా మింగుతుందో. ఈ టైంలో నా సహస్ర ఏం చేస్తుంది? ఏముంది, అలవాటు ప్రకారం మందేసి టిఫిన్ చేస్తుంటుంది. మనం వెళ్ళి మందేసి టిఫిన్ చేయాలి. ఇప్పుడే మీ గురించి అనుకున్నాను, మీరే వచ్చారు. రండి అని కూర్చుందరు కానీ రండి, కూర్చోండి. చిన్న హెల్ప్ కావాలి. చెప్పండి. మీరు నేను అలా రిక్వెస్ట్ చేయకూడదు, ఆర్డర్ చేయాలి. ఆర్డర్ అంటే ఇలాంటి విషయాల్లో ఎలా చేస్తాను? 1 గంట మీ ఇల్లు వాడుకోవచ్చా? మళ్ళీ స్టడీ అవరా? ఏం పర్వాలేదు, ఈసారి నేను కంపెనీ ఇస్తాను. ఇది స్టడీ అవర్ కాదు, కాకపోతే అలాంటిదే, బట్ పర్సనల్. పర్సనలా? ఏంటండి అది? రాజు, ఇతను రాజు అని నా బాయ్ ఫ్రెండ్. ఏంటి హైట్ తక్కువ అని చూస్తున్నావా? హైట్ కాదు, మనసు. మనసు ముఖ్యం. మనసు విప్పి మాట్లాడుకుందామంటే పార్క్ లో ప్లేస్ లేదు, లాడ్జ్ లో రూమ్ ఇవ్వడం లేదు, మా హాస్టల్లో కుదరదు. అందుకే మీ ఇంటికి తీసుకొచ్చాను. నిజంగా ఇతను మీ బాయ్ ఫ్రెండా? ఇందులో అబద్ధం ఏముందండి? నిజంగా ఇతను నా బాయ్ ఫ్రెండ్. 1 గంట మనసు విప్పి మాట్లాడుకొని వెళ్ళిపోతా. రాజు, కమ్ ఆన్. అయ్యో రాజు, ఏంటిది? అరే బా బా, మరి అలాగా. రాజు ప్లీజ్, రాజు. అరే అలా ఎత్తుకుంటావేంటి? అబ్బబ్బబ్బా, కళ్ళు తిరుగుతున్నాయి రాజు. ప్లీజ్ రాజు, ఏంటిది? అరే ఏంటలా మంచం మీద తోసేసావు? రాజు రాజు ప్లీజ్, రాజు ప్లీజ్ ప్లీజ్, రాజు ప్లీజ్, రాజు. అరే నా మాట విన్న దగ్గరకు రావద్దు ప్లీజ్ రాజు. అయ్యో బయట అతనున్నాడు రాజు, వింటాడు రాజు. దగ్గరకు రావద్దు రాజు, దగ్గరకు రాకు రాజు. రాజు నా దగ్గరకు రావద్దు ప్లీజ్ రాజు. ప్లీజ్ రాజు, ప్లీజ్ రాజు, వదులు రాజు. అతను వింటాడు రాజు. ప్లీజ్ రాజు. అబ్బా అయ్యో వదులు. అరే యూ నాటీ. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, నిన్నెవరు పుట్టారు, నిన్నెవరు
పుట్టారు ఎవరు పుట్టారు థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత మనసు విప్పి మాట్లాడుకున్నా అండి. వెళ్ళొస్తా. హాయ్. బాయ్ పూజారి. థ్యాంక్ యూ భయ్యా. అమ్మ సహస్రా, అమ్మాయికి అబ్బాయి గిట వేసి తీసుకొచ్చి నన్ను ఏడిపిస్తావా? చెప్తా. అయినా నన్నింటి ఏడిపించాల్సిన అవసరం ఏముంది? అబ్బాయి విషయమేనా? ఆ మందు సిగరెట్ అన్ని డ్రామాలేనా? ఏంటి జీకే, వెళ్ళిన పని అయిందా? ఆ శిరీషను చంపేశావా? ఇంకా పాపకి ఏ ప్రమాదం లేదుగా? ఇంకా మనం ఆ శిరీష గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు కదా? ఏమైంది జీకే, ఎందుకు అలా ఉన్నావు? పని అవ్వలేదా? మళ్ళీ ఆ హరికృష్ణ అడ్డుపడ్డా? ఇది గౌరీ రేటింగ్లో ఉంది. గౌరీ, ఒక్క క్షణం అది నా కంట కనపడకపోయుంటే జీవితంలో మనం సర్దిద్దుకోలేని తప్పు జరిగిపోయేది. ఈ స్లిప్ ఎక్కడ దొరికింది? అయినా గౌరీ ఎప్పుడు ఈ స్లిప్ రాసి నీకిచ్చింది? నేను ఇంటికి వచ్చినప్పుడు గౌరీ నా పర్సు తీసుకొని కనిపించింది. ఆడుకుంటుందేమో అనుకున్నాను. కాదు, ఈ స్లిప్ పెట్టడానికి తీసుకుందని ఈ రోజే అర్థమైంది. కొద్దిలో అన్యాయంగా శిరీష నా చేతిలో చనిపోయేది. సరిగ్గా ట్రిగ్గర్ నొక్కే టైంకి మొదట్నుంచి ఆ కస్తూరి మాటలతో మిమ్మల్ని మాయ చేస్తూనే వచ్చింది. సంజయ్కి నాకు పెళ్ళన్నప్పటి నుంచి అది మోసం చేయడం మొదలుపెట్టింది. అలా మోసం చేసి సంజయ్కి భార్య అయింది. తాతయ్యను చంపింది కస్తూరి అని గౌరీ ఎందుకు రాసుంటుంది? శిరీషే మా అవ్వయ్యని చంపిందని గౌరీయే కదా చెప్పింది. మరి స్లిప్లో ఎలా ఎందుకు రాసింది? లేదు సంజయ్, శిరీష విషయంలో మనం పొరపాటు పడ్డామేమో అనిపిస్తోంది. ఎప్పుడు మనం ఏకపక్షంగా మన వైపు నుంచి ఆలోచించడమే కానీ
శిరీష వైపు నుంచి కూడా ఒక్కసారి ఆలోచించలేదు. ఈ స్లిప్ చూసి మనం తప్పు చేశామేమో అనుకుంటున్నావా? లేదు సంజయ్. ఆవేశంలో పరిసరాలు గమనించినా కూడా పరిస్థితులు గుర్తించలేం. హాస్పిటల్లో గౌరీ శిరీష గురించి చెప్పినప్పుడు కానీ, తర్వాత చాలా సందర్భాల్లో గౌరీ భయంగా ఉండటం, తడబడుతూ మాట్లాడటం నేను గమనించాను. చాలా రోజుల తర్వాత స్పృహలోకి రావటం వలన జరిగింది తలుచుకొని భయపడుతుందేమో అనుకున్నాను. కానీ ఆ స్లిప్ చూశాక ఆ భయానికి కారణం కస్తూరే అని ఇప్పుడు అనిపిస్తోంది. మరి శిరీష ఫోన్ చేసి పాపని చంపుతాను అని నన్నే బెదిరించింది కదా. అదే నిజమైతే శిరీష నా ఎదురుగా వచ్చి అంత ధైర్యంగా మాట్లాడదు. పాపనిక్కడ ఎవరి వలన ప్రమాదం రాకుండా అలా నేను అలర్ట్ చేసిందేమో అనిపిస్తోంది. అంటే శిరీష ఏ తప్పు చేయలేదంటావా? అది తెలియాలి అంటే మనం గౌరీతో మాట్లాడాలి. ఈ స్లిప్ ఎందుకు రాసిందో, కస్తూరి నాన్నను చంపిందని ఎందుకు రాసిందో తెలుసుకోవాలి. అంటే కస్తూరిని అనుమానిస్తున్నావా? ఈ స్లిప్ రాసింది గౌరీ కాబట్టి అనుమానించాల్సి వస్తుంది. గౌరీతో మాట్లాడితే కానీ మనకు క్లారిటీ రాదు. గౌరీ స్లిప్ ఎందుకు అలా రాసింది? నిజం ఇదే అని నేరుగా చెప్పొచ్చు కదా. చెప్పకుండా స్లిప్లో రాసి చాటుగా పెట్టాల్సిన అవసరమే ఉంది. ఏదో జరిగింది. పాపని అదేదో మాయ చేసింది. ఏం జరిగింది అనేది గౌరీ చెప్పాలి. గౌరీ, మమ్మీ ఎలా ఉన్నావమ్మా? ఏం చేస్తున్నావు? ఏంటమ్మా, ఏమైంది నీకు? తాతయ్యని చంపింది నేను అని చెప్పావంట. చెప్పమ్మా, ఎందుకు మమ్మీ గురించి అలా చెప్పా? తాతయ్య చెప్పింది ఎవరో మనల్ని ఇన్ని బాధలు పెట్టి ఒకరికొకరు సంబంధం లేకుండా దూరం చేసిందెవరో అన్నీ తెలిసి అలా ఎందుకు చెప్పావమ్మా? అది నన్ను చెప్పమ్మా, నీకేం భయం లేదు. ఎవరు నిన్నలా చెప్పమన్నారు? మరెందుకు అలా అబద్ధం చెప్పావు? అందరి ముందు అబద్ధం చెప్పి
జీకే మామయ్య దగ్గర స్లిప్ రాసి ఎందుకు పెట్టావమ్మా? మమ్మీ అది కస్తూరి ఆంటీ కస్తూరి ఆంటీ కస్తూరి ఆంటీ అలా చెప్పకపోతే నేను చంపేస్తానన్నది. నన్ను చంపడం ఏంటమ్మా? నన్నెలా చంపుతుంది? ఆంటీ దగ్గరని చెప్పమ్మా. ఆంటీ దగ్గర ఆంటీ దగ్గర నాకు చాలా బాగుంది మమ్మీ. రోజు చావు బ్రతుకు ఆటాడుకుంటున్నాం. చంపేయాలని ఆంటీ, తప్పించుకోవాలని నేను. ఆట భలే బాగుంది. కస్తూరి, అరే భలే కనిపెట్టేశావుగా. అలాంటి పిచ్చి మాటలు మాట్లాడేది నువ్వేగా? పిచ్చి మాటలు కాదు శిరీష, పచ్చి నిజాలు. రోజు అదే ఆట ఆడుకుంటున్నాం. మా ఆట మమ్మల్ని ఆడుకోనివ్వకుండా మధ్యలో నువ్వు అడ్డుపడుతున్నావు. ఏంటి కూతురు దగ్గర క్లూ లాగాలని చూస్తున్నావా? ఏం చేసావే పాపని? ఏం చెప్పి భయపెట్టావు? నాన్నని చంపింది నువ్వైతే నా పేరెందుకు చెప్పింది? మాయ, అదంతా ఈ కస్తూరి మాయ. నీ మాయల్నే కాదే, నిన్నే లేకుండా మాయం చేస్తాను. అలా ఎలా? కుదరదుగా. రావాలన్నా రాలేని పరిస్థితి నీది. ప్లీజ్ ఇవ్వు, నేను మా మమ్మీతో మాట్లాడాలి. ఏయ్, ఇంతమంది జీవితాలతో ఆడుకుంటున్నా, అది సరిపోలేదా? పసిబిడ్డ, దాన్ని కూడా ఎందుకే బాధ పెడతావు? మీరందరూ ఒకెత్తు, ఇదొక్కతే ఒకెత్తు. అసలు నా టార్గెట్ ఇది కదా. ఏయ్, పాపకేదైనా జరిగిందా? ఆపలేవు శిరీష, దీని చావుని నువ్వు ఆపలేవు. ఫోన్ ఇవ్వు, నేను మా మమ్మీతో మాట్లాడాలి. ఏంటే మీ అమ్మ చస్తుంది అన్నా నీకు భయంగా లేదా? నీ పని చెప్తానుండు. అంబరీష్, ఏం చేస్తున్నావు అక్కడ? ఆ శిరీషకి ఫోన్ ఎలా వచ్చింది? అది ఇప్పుడే ఫోన్ చేసి దీంతో మాట్లాడింది. ఇక్కడ ఇది కూడా ఆ శిరీషకి మన గురించి అన్ని చెప్పాలని చూస్తుంది. ఇంకా అది బతకడానికి వీల్లేదు. చంపే. మరి మా గురించి చెప్పొద్దన్నా చెప్తున్నావుగా? చెప్పను, ఇంకెప్పుడు చెప్పను. నేనేం చెప్పను. అంబరీష్ ఆగు, దాన్నేం చేయకు. మళ్ళీ మన గురించి ఇది చెప్పాలని చూస్తే అప్పుడు లేపేద్దాం. అసలు లేపాల్సిందే నిన్నే. మా నాన్న చనిపోయిన రోజే నువ్వు అది ఇద్దరు చావాలి. ఇప్పటిదాకా బతకడమే బోనస్. చంపుతాను అని చెబుతున్నా భయం లేకుండా దానికి నిజం చెప్పాలని చూస్తున్నావంటే నీతో ఎప్పటికైనా ప్రమాదమే. ముందు నిన్ను చంపాలే. చంపనా నిన్ను?
ఏంటి కస్తూరి ఆ కత్తేంటి? పాప యాపిల్ కోస్తానని కత్తి తీసుకుంటే వద్దమ్మా నేను కోసిస్తానని కత్తి తీసుకున్నాను. ఇదిగో యాపిల్ కోసిద్దామనే. రామ్మ గౌరీ నేను కోసిస్తానుగా, రా. దా ఇదిగో గౌరీ. చూసావా సంజయ్, పాపకి నేనెంత దగ్గర కావాలని చూస్తున్నా పాప నాకెలా దూరం అయిపోతుందో. దీనంతటికి కారణం ఆ శిరీష. అదే నా కూతురికి నా మీద పూర్తిగా ప్రేమను చంపేసింది. తన ప్రాణాలు తీయాలని చూస్తుంది. శిరీష అని తెలియక పాప చూడు అమాయకంగా తననే ఎలా ప్రేమిస్తుందో. పాపని చంపాలని చూస్తుంది. నిజంగా శిరీష అంటావా కస్తూరి?